నమస్కారం అండి. నేను బగారా రైస్ చేస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను, బాస్మతి బియ్యము. కడిగి శుభ్రంగా కడిగి పెట్టాను, 2 సార్లు కడిగి. దానికి ఎర్రగడ్డ 1 తీసుకున్నాను, పచ్చిమిర్చి ఒక 4, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, 1 టమాటా అండి. అందరూ మామూలుగా చేస్తారు, నేను 1 టమాటా వేస్తాను. తిరగబాతకి ఆయిల్, బిర్యానీ దినుసులు, అల్లం పేస్ట్ అండి. నేను సాజీరా లేదు కాబట్టి తీసుకోలేదు, ఉంటే వేసుకోండి. చెక్క, లవంగాలు, ఏలక్కాయ, బిర్యానీ ఆకు, పువ్వు, మొగ్గ వేసుకుంటాను. మీరు సాజీరా ఉంటే వేసుకోండి. ఇప్పుడు తిరగబాత పెడతాం. చూడండి, గిన్నె పెట్టుకున్నాను, స్టవ్ వెలిగించాను, కాగింది. ఈ స్పూన్తో ఒక 4 స్పూన్లు ఆయిల్ వేస్తాను. చూడండి, ఆయిల్ కాగింది. బిర్యానీ దినుసులు వేసుకునేద్దాం. పచ్చిమిర్చి ఒక 4, కరివేపాకు, వేసి కలగబెడతాను. చూడండి, 1 స్పూన్ అల్లం పేస్ట్, టమాటాలు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి కలగబెడతాను. టమాటా ఎర్రగడ్డ మగ్గాలి కదా, అందుకని 1 స్పూన్ ఉప్పు వేస్తాను. మళ్ళీ చూసి వేసుకున్నాను. చూడండి, బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు వాటర్ పోస్తున్నాం. 1 గ్లాస్కి 1.5 గ్లాసు నీళ్ళు. నేను 2 గ్లాసులు ఎత్తుకున్నాను కాబట్టి 3 గ్లాసులు నీళ్ళు ఎత్తుకున్నానండి. చూడండి, ఉప్పు కూడా తీసుకున్నాము. సరిపోకుండా కొంచెం వేసుకున్నాం. నాకు సరిపోయింది. మీరు కూడా ఆ మాదిరి టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోండి. చూడండి, కొత్తిమీర పెట్టుకున్నాము కదా, పుదీనా అంతా వేసేద్దాము. ఎసురు కాగినాక బియ్యం వేసేద్దాం. చూడండి, మూత పెట్టేద్దాము. ఒక 2 నిమిషాలు అయినాక మూత చూద్దాం. చూడండి, ఎసురు కాగింది. బియ్యం వేసేద్దాము. చూడండి, బియ్యం వేసేసినాం కదా. అది కలబెట్టి మీడియం మంట ఎక్కువ పెద్ద మంట లేకుండా మీడియం మంట పెట్టేద్దామండి. మూత పెట్టుకుందాము. చూడండి, ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, అయిపోవచ్చింది. ఒక 5 నిమిషాలు సన్న మంటలో పెట్టేద్దాము. చూడండి, బాగా మూత పెట్టేసి మొత్తం మంట తగ్గించేస్తాను. ఒక 5 నిమిషాలండి. చూడండి, చూద్దాము. అయిపోయింది. చూడండి, ఎంత పొడిగా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టమాటా వేస్తే కూడా బాగా టేస్ట్గా బాగుంటుంది. ఎంత బాగా కలర్ఫుల్గా ఉందో మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేద్దామండి. ఉంటానండి.